హలో అండి. అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మహామృత్యుంజయ మంత్రం అండి. అది మనకి దీర్ఘాయువుకి, ఇంకా మన ఆరోగ్యానికి, భయం నుంచి రక్షించడానికి, నెగెటివ్ ఎనర్జీని దూరం చేయడానికి, ఇంకా రోగం నుంచి అంటే అన్ని రకాల రోగాలుంటాయి కదా! ఆ రోగాల నుంచి మనకి మానసిక శక్తిని పెంపిస్తుంది. సో, దానికోసం మహామృత్యుంజయ మంత్రం అనేది त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्ष्यमामृतात्. రెండోది గాయత్రి మంత్రం అండి. అయితే అది మనకి బుద్ధిని వికసిస్తుంది. అలాగే మన మనసుని ఏకాగ్రతని పెంచుతుంది. అలాగే మన ఆత్మ బలాన్ని పెంచుతుంది. ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందనమాట. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మూడోది హనుమాన్ మూల మంత్రం అండి. ఓం హం హనుమతే నమః. అది అంటే ఓం హం హనుమతే నమః అని మనం 11 సార్లు కానీ 108 సార్లు కానీ చదివితే చాలా మంచిది. ఆ మంత్రం మనకి భయానికి, శత్రు బాధలకి, నెగెటివ్ ఎనర్జీకి అంటే నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలాగే మన బాడీలోని సాహసాన్ని, ఇంకా శక్తిని, ఇంకా విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే నారాయణ మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటే ఈ మంత్రాన్ని జపిస్తే మనకి మనసుకి శాంతి, మన ఆత్మ అనేది శుద్ధి జరుగుతుంది. మనకి భగవంతుడితోని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లోని సుఖ సమృద్ధులు ఉంటాయన్నమాట. అలాగే కృష్ణుడి మంత్రం అండి. హరి కృష్ణ మహామంత్రం హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఈ మంత్రం మనకి మనసులో ఉండే అశాంతిని దూరం చేస్తుంది. అలాగే మనలో దేవుని పట్ల భక్తిని, ప్రేమని, ఇంకా ఆనందం అనుభవం అనేది మనకి నేర్పిస్తుందనమాట. అలాగే నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలాగే దుర్గా మహామంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయే అంటే దీన్ని జపిస్తే మనకి భయం, బాధ, దృష్టి అంటే చెడు దృష్టి ఉంటుంది కదండి, అది దుష్ట శక్తులతోని రక్షణ, మన ఆంతరిక శక్తి, ఇంకా మన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందన్నమాట. అలాగే శ్రీరామ తారక మంత్రం శ్రీరామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 అని అలాగా జపిస్తూ ఉంటే మన మనసుకి ఎంతో శాంతి, అంటే వెంటనే శాంతి అనేది లభిస్తుంది. అలాగే మన జీవితంలోని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండీ, దానితోని మనకి కొంచెం శాంతి అనేది అంటే ప్రశాంతత అనేది వస్తుంది. ఇంకా మంచి భావం అనేది ఏర్పడుతుందనమాట. అలాగే శ్రీ మహాలక్ష్మి మహామంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపిస్తే మన ఇంట్లోని ఎప్పుడూ కూడా ధనము ఉంటుంది, వైభవం ఉంటుంది. అలాగే ఇంట్లోని సౌభాగ్యం ఉంటుంది. దరిద్రత అనేది దూరం అవుతుంది. ఆర్థిక బాధలు అంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా దూరం అవుతాయి. ఓకేనండి. ఒకవేళ నేను తప్పుగా ఏదైనా చదివిన నన్ను క్షమించండి. ప్లీజ్ అండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.